హాయ్ హలో వెల్కమ్ టు అమ్మన్ న్యూస్. ఈ రోజు మనం బహుముఖ ప్రజ్ఞాశాలి మల్టీ టాలెంటెడ్ సివిఎల్ నరసింహారావు గారితో ఉన్నాము. ఆయన ఒక హీరో అని నేను చెప్తాను, ఎందుకంటే ఆయన రంగస్థల నటులు అలాగే బహుముఖ ప్రజ్ఞాశాలని ఇందాక చెప్పాను కదా, ఆయన ఒక మంచి లాయర్ కూడా, అడ్వకేట్. సో ఆయనతో మనం ఉన్నాము. ఈరోజు సంక్రాంతి విషెస్ చెప్తూ సివిఎల్ నరసింహారావు గారిని ఆహ్వానిద్దాం. సార్, సంక్రాంతి విషెస్. దిస్ ఇస్ పవన్ కుమార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను సార్. థ్యాంక్ యూ సో మచ్. బాగా ఉబ్బిపోయాను ఇప్పుడు ఇంట్రొడక్షన్ తోటి. అవునా? సూపర్ ఉంది. అది కొంచెం మిమ్మల్ని ఫ్రీ చేస్తే ఇరికించారు కదా, మామూలు ఫ్రీగా ఉన్నాను, ఇలా 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 కూర్చొని అన్నారు. మాకు కావాల్సిన అవుట్పుట్ రావాలని అంటే కొంచెం అలా అలా పెంచాలి కదా. శివుడికే తప్పలేదు. జస్ట్ కిడ్డింగ్ సార్. నిజంగానే యు డిజర్వ్ టు బి ఎ మల్టీ టాలెంటెడ్. ఐఎమ్ ఆనర్డ్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ మాకు అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే, 1987 లో మీరు సినీ రంగం ప్రవేశం చేశారు. అంటే 88 లో రిలీజ్, 86 లో అయ్యింది, 87 లో మహర్షి సినిమా తోటి. తర్వాత అంటే గ్యాప్ ఎందుకు వచ్చింది మీకు? తర్వాత 3 ఏళ్ళు 4 ఏళ్ళు అంటే పెద్దగా నేను రెగ్యులర్ గా అడ్వకేట్ ని ఆ సినిమా చేశాను, మళ్ళీ ఎవరు పిలవలేదు. ఆ తర్వాత ఆడపడి ఇప్పుడు ఇన్ని 34 ఏళ్ళు 35 ఏళ్లలో 50-100 సినిమాలు చేస్తుంటాను. ఏమంటారంటే ఏం లేదు. ఎలా సార్? అంటే ఆయన మహర్షి వంశీ గారు భరణి, మేమందరం కలిసి మురళీ కళానిలయం నుంచి వాడు రాసిన చల్చల్ గురం అనే నాటక అక్కడ వాణిమహల్లో వేసాం మెడ్రాస్ లో. అప్పుడు ఆ నాటకానికి వచ్చాడు. భరణి గారు రాశారు. భరణి గారు రాశారు. వాడి మీ ఇద్దరం వేసాం తల్లావజ్జల సుందరం డైరెక్షన్ లో. సో అది చూసి బాగా ఇంప్రెస్ అయ్యారు. ఆయన పెద్ద వంశీ గారు అప్పుడు మరీ ఫుల్ ఫేమ్ లో ఉంది, నాకు ఆయన కావాలి అన్నారు. అంతే, అట్లా ఫిక్స్ అయిపోయి. ఓకే. తర్వాత సినిమాలు చేశారు. 9 నెలలు అనే సినిమా కూడా చేశారు. అంటే చేయలేదు, ప్రమోట్ చేశాను దానికి. అంటే క్రాంతి కుమార్ డైరెక్షన్ లో సైన్స్ వర్సెస్ లా అని సరగేసి మీద వచ్చింది. ఇప్పుడు విక్రమ్ ఉన్నారు కదా, విక్రమ్ హీరోను, సౌందర్య హీరోయిన్ గా. వివి వినాయక్ అప్పుడు క్రాంతి గారి దగ్గర అసిస్టెంట్ గా ఉండేవాడు. మేమంతా దాన్ని ప్రమోట్ చేయడానికి సినిమా లాస్ట్ లో ఒక 5-10 నిమిషాలు ప్రెస్ క్లబ్ లో ఒక మీటింగ్ కూడా పెట్టాం. అంటే క్రాస్ సెక్షన్ ఆఫ్ పీపుల్, జర్నలిస్టులు, పొలిటికల్ వాళ్ళు, మినిస్టర్లు, అన్ని రకాల వాళ్ళు. అంటే ఈ సైన్స్ లా ఏంటి, ఎందుకు అలాగది అది ఉంటుంది సినిమాలో కూడా. 2-3 నిమిషాలు అది ఉన్నట్టుంది ఎండ్ లో. సరోగసి మీద అప్పట్లోనే ఎప్పుడు 30 ఏళ్ళు. అద్భుతం. క్రాంతి గారి మామూలుగా కాదు కదా, బాగా ప్రోగ్రెసివ్ కైండ్ ఆఫ్ థింగ్ అన్నారు. అద్భుతమైన వ్యక్తి ఆయన డైరెక్ట్ చేశారు. సార్ అంటే 2000 సంవత్సరంలో కూడా సినిమా చేశారు మీరు. 2000 సంవత్సరం తర్వాత మళ్ళీ 2003 లో వచ్చింది. మళ్ళీ అక్కడ 3 years గ్యాప్. చెప్పాను నేను బేసికలీ లాయర్ ని. ఐఎమ్ నాట్ ఏ ఫిలిం బగ్. రెగ్యులర్ గా అక్కడే ఉంటూ, ఎందుకంటే మీకు తెలుసు కదా, సినిమా ఒక ఆఫీస్ ఉంది లేదా ఒక ప్రొడక్షన్ ఉంది అంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే జనరల్ గా ఎవరికైనా దృష్టికి వస్తారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, రెగ్యులర్ గా చేస్తున్న వాళ్ళు, ఫుల్ టైం వాళ్ళు, వీళ్ళందరినీ దాటుకుని నేను ఎక్కడో కోట్లలో ప్రాక్టీస్ చేసుకుంటుంటే ఆయన కావాలి అని ఆశించటం తప్పు బేసికల్ గా. అయినప్పటికీ నీ సినిమాలు వేసారంటే కేవలం అదృష్టం. టాలెంట్ కంటే అదృష్టము. డైరెక్టర్లు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లు, ప్రొడ్యూసర్లు, వీళ్ళందరి మంచితనము నేనంటే ఇష్టం. అంతే. యాజ్ అన్ ఆర్టిస్ట్ గా నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, టాలెంట్ కంటే అదృష్టం ముఖ్యం. నాకు టాలెంట్ ఇంత ఉంటే అదృష్టం ఎంత ఉందని నమ్ముతాను. సరే, ఏంటి కృష్ణవంశీ గారితో ఫస్ట్ మీ ప్రయాణం? అంటే సింధూరం సినిమా చేశారు, ముందు గులాబీ సినిమా. గులాబీకి మెహందీ అవన్నీ ఉన్నాయి కదా, ఆ రీసెర్చ్ చేశాను. సింధూరంలో కూడా రీసెర్చ్ చేయటం జరిగింది. రీసెర్చ్ అంటే తను నిత్య విద్యార్థిలాగా ఉంటాడు. సో సింధూరంకి సంబంధించి బాలగోపాల్ గారిని, కన్నాబిరన్ గారిని, దాని గద్దర్ని, వీళ్ళందరినీ పరిచయం చేసి వాళ్ళతో కూర్చుని మాట్లాడి, అంటే తను ఆ బ్యాక్ డ్రాప్ లో ఉన్న వాళ్ళందరినీ ఇంటర్వ్యూస్ చేసేవాడు, తెలుసుకునేవాడు. ఎలా సినిమా ఆ ట్రావెల్ అయింది. అప్పుడు అందులో ఒక వేషం వేసాం. అది వేషం చాలా మంచి పేరు వచ్చింది అది సింధూరంకి. ఆ తర్వాత మళ్ళీ రాఖీ సినిమాకి, రాఖీలో పోలీస్ ఆఫీసర్ అంజనా సిన్హా అని ఐపీఎస్ లేడీ ఆవిడ విశ్వాసిని వేషానికి ఇన్స్పిరేషన్. అది మన ఇంటికి వచ్చి ఈ కౌన్సిలింగ్ అన్ని అబ్జర్వ్ చేసేవాడు. తర్వాతనేమో అంటే ఈ ఫ్యామిలీ ఇష్యూస్ కి సంబంధించి కట్నాలు, డౌరీలు అన్నిటికీ బాగా రీసెర్చ్ చేశాడు విపరీతంగా. బర్న్ వార్డ్స్ లోకి వెళ్ళి చూడటం, గాంధీ హాస్పిటల్ అవన్నీ చేశాడు. అట్లాగే తర్వాత ఖడ్గాంగ్ సంబంధించినంత వరకు మదర్సాలు, తర్వాత ముస్లిం లీడర్లు, హిందూ లీడర్లని, వాళ్ళని వీళ్ళని పరిచయం చేయటం,
తను బాగా ఇండెప్త్ స్టడీ చేయటం, అట్లా ట్రావెల్ మనకి బాగా అలవాటు అయింది తనతో పాటు. బట్ గమ్మత్ ఏంటంటే పెద్దగా సినిమాలు ఏం చేయాలని అతని సినిమా. అదే అడగబోతున్నాను. అదే సింధూరం ఒకటే కనపడుతున్నారు, మిగతా నిన్నే పెళ్ళాడుతా ఫస్ట్ ఓపెనింగ్ నిన్నే పెళ్ళాడతా, తర్వాత మళ్ళీ వీటి లోపల మీరు కానీ ఎక్కడ లేను. గమ్మత్ ఏంటంటే హీ సో గుడ్, ఆ క్యారెక్టర్ కి ఫిక్స్ అయితేనే వస్తారు. రెండో పాయింట్ ఏంటంటే అతనికి కూడా ఉన్న ఇబ్బంది అంటే నాకు సంబంధించి నేను అటు నుంచి టోటల్ గా డిసోసియేట్ అయిపోతా, ఇటువైపు వచ్చేస్తా. మరి వాళ్ళకి రెగ్యులర్ గా ఇప్పుడు నా వేషానికి 4 ఉంటారు పవన్ గారు, నేను కూడా 4లో ఉన్నా అనుకోండి, నేను 4వ వాడినైనా ఫస్ట్ నాకు ఇవ్వచ్చు. ఆ 4లో కాకుండా నేను 5గా ఎక్కడో ఉన్నా, ఈ 4లోనే ఒకరిని ట్రీట్ చేయాలి. సినిమా ఈజ్ సచ్ ఏ హ్యూజ్ ఫ్యాక్టరీ కైండ్ ఆఫ్ థింగ్ కదా, పెద్ద ప్రాజెక్ట్ లాంటిది. అందులో మన కొన్ని మెయిన్ రోల్ అని అనుకుంటే దానికోసం వెయిట్ చేయటం అసలు ఆ కాన్సెప్టే ఐ నాట్ ఏ ఫుల్ టైమ్ సినిమా ఈ రోజుకి కదా, ఈ రోజుకి ఫుల్ టైం లేదు. కాబట్టి అదృష్టం కొద్దీ అవి వేషాలు వేయటం, నాటకాలు, సినిమాలు, టీవీలు, వీళ్ళందరి పిలవటం, ఎంత అదృష్టం చూడండి. ఎంత ఎలా మేనేజ్ చేసుకోగలిగారు అంటే ప్రొఫెషన్ అండ్ అంటే మై వైఫ్ ఈజ్ ఆల్సో అడ్వకేట్. ఆవిడ కూడా ఈ ఫ్యామిలీ మ్యాటర్స్ లో బాగా, తను నాకు ముందు డేట్లు తెలిసిపోతాయి, ఆ డేట్లు తెలుస్తాయి, కోర్టు డేట్లు తెలుస్తాయి. కొంచెం క్లాష్ వస్తున్నాయంటే తను మేనేజ్ చేస్తారు, జూనియర్లు ఉన్నారు. సో అంచేత ఆవిడ దయ వల్ల నేను కొన్ని 4 సినిమాలు వేయడానికి అవకాశం ఉంది. ఓకే, మీ మిస్సెస్ కూడా అడ్వకేట్ చదివారు తర్వాత? అడ్వకేట్ పెళ్ళైన తర్వాత అడ్వకేట్ చేసి 4 సార్లు ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ రిలేషన్షిప్ కౌన్సిలింగ్ చేసి నాకంటే ఎక్కువ చదువుకుంది. మీకు గుర్తుంది, బతుకు జట్కా పని బిగినింగ్ లో వచ్చేది, ఒక 1000 ఎపిసోడ్ చేసింది. అంటే ఫ్యామిలీ కౌన్సిలర్ లాగా. ఎందుకంటే రక్ష తరఫున మేము ప్రొఫెషనల్ గా మేము అదే చేసాం ఇప్పుడు 25-30 ఏళ్ల నుంచి. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ వచ్చింది. ఆ కాన్సెప్ట్ బిగినింగ్ లో కూడా ఇప్పుడు హైకోర్టు జడ్జి అయిన వెంకటేశ్వర రెడ్డి గారని ఆయన దగ్గరికి ప్రొడ్యూసర్స్ భారతీ కృష్ణ వెళ్తే అట్లా ఆయన సజెస్ట్ చేస్తే దీని మీద వర్కౌట్ చేస్తున్నాం అంటే దెన్ మేడం మొత్తం 48 సినిమాలు చేశారు 2022కి మీరు. అంతే ఎగ్జాక్ట్ గా 48 మూవీస్. థ్యాంక్స్ ఫర్ కౌంటింగ్ ఇట్ ఫర్ మీ, నా కోసం చేసినాం, వెరీ హ్యాపీ. సో ఈ 48 సినిమాల్లో మీరు మొహమాటంగా చేసిన క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా? తప్పదు, ఇది మొహమాటం మీద చేయాల్సి వస్తుంది, ఏది చేయాలి ఇష్టపడే చేశారు? అన్ని ఇష్టపడి. అంటే నాకేం అనిపిస్తుంది అంటే అది చిన్న వేషమా, పెద్ద వేషమా, జడ్జి వేషమా, ఊరికి ఒక నిమిషం వచ్చి వెళ్లే వేషమా అని నేను జనరల్ గా చేయను. ఇప్పుడు యాక్టర్ గా ఉన్నప్పుడు మనకి ఇచ్చిన వేషాన్ని న్యాయం చేయాలి, ఓకే అనుకుంటా. నాకు అన్నిటికంటే ఇంకా ముఖ్యంగా రెగ్యులర్ గా ఈ రొటీన్ ప్రొఫెషనల్ గా ఉంటాను కనుక ఒక్కరోజు నేను ఇప్పుడు మీతో పాటు ఉన్నప్పుడు 2-3 గంటలు ఎంత హాయిగా ఉంటారో, సరదాగా ఉంటారో, ఆ షూటింగ్ లో ఐ విల్ ఎంజాయ్ ఇట్. మై బ్యాటరీ విల్ చార్జ్ మోర్, ఈ టెన్షన్ అనేది తగ్గుతుంది. అందుకని ఐ లైక్ ఇట్. సివిఎల్ నరసింహారావు గారు ఒక లాయర్ గా ఫిక్స్ అవుతారా మైండ్ లో, లేకపోతే ఒక ఆర్టిస్ట్ గానా? నాకు సంబంధించా? మీకు లాయర్, మీరు లాయరే ఖచ్చితంగా. లాయర్, ఫస్ట్ లాయర్, లాస్ట్ లాయర్, ఎప్పుడు లాయరే. క్యారెక్టర్స్ వేయడం అనేది జస్ట్ ప్యాషన్ మీకు? ఇట్స్ ప్యాషన్. ఆ ఫార్చ్యూన్ ప్యాషన్ నేను చేసా, కష్టపడ్డాను, ఏం లేదు. అదృష్టం అయిన దేవుడు అట్లా మనకి ఇస్తూ ఉంటాడు. ప్లీజ్ డూ ఇట్ అవుట్ అని. మాలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో బిగినింగ్ లో 8-9 ఏళ్ళు నేను లీగల్ అడ్వైజర్ గా ఉన్నాను. అంటే వేషాలలో ఉండి కూడా అందులో కూడా లా వీలు పెట్టడమే. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మీరు ఎంటర్ అయ్యారు, ఎలక్షన్స్ లో కూడా ఎంటర్ అయ్యారు లాస్ట్ ఇయర్. మరి ఎందుకంటే మీరు ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది? ఎందుకు తప్పుకున్నారు? అన్న బెదిరించారా, లేకపోతే అన్న మీకు డబ్బులు ఎవరన్నా ఇచ్చారా? అంటే రెండూ చేయలేదు. రెండూ చేస్తే బాగుండేది, నాకు ఒక కారణం దొరికేది. లంచం తీసుకున్నారా? అదే డబ్బులు అంటే లంచమే కదా, డబ్బులు బెదిరించడం రెండే కదా, మూడోది ఉండదు. బెదిరించడం అంటే పలానా వాళ్ళు బెదిరించారు అని నేను చెప్పడానికి నాకు బాగుంటది. అంటే బెదిరించేవాడు మనిషిగా పుట్ల ఇంతవరకు నన్ను బెదిరించేవాడు. సూట్ కేసులు దేవుడు అది ఇది ముందు 102 క్వశ్చన్ అయిపోవాలి కదా. బెదిరించేవాడు ఉన్నాడు, మా దేవుడు, మా రాముడు ఉంటాడు. ఆయన బెదిరిస్తుంటాడు, ఆయన గైడ్ చేస్తుంటాడు, ఆయన నన్ను నడిపిస్తూ ఉంటాడు. పొరపాట్లు చేస్తే ఆపుతాడు, మంచి చేయమని ముందుకు తోస్తుంటాడు. లార్డ్ రాముడు గురించి చెప్తున్నారా, దేవుడు రాముడు గురించి? అంటే ఇంగ్లీష్ నాకు పెద్దగా తెలియదు. దేవుడు రాముడు. లార్డ్ ఎవరు? సార్ దేవుడు, గాడ్. రెండో ఒకటిగా మీకు బాగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కనుక నాకు ఆ ఇబ్బంది ఉంటది. తెలుగు చాలా ఇంగ్లీష్ పెద్దగా అర్థం కాదు. లార్డ్ రామ, దేవుడు రామ అంటే లార్డ్ వేరే, దేవుడు రామ. అందుకే జర్నలిస్టులు నాకు చాలా ఇష్టం.
కారణం ఏంటంటే వాళ్ళకి అర్థం కాంది, తెలియంది, తెలుసు అనుకుని చెప్పగలిగిన, ఎందుకంటే 75లో నేను జర్నలిజం చేశాను. గమ్మత్ అంటే లాటికి దేవుడికి తేడా తెలియదు. అడిగేస్తే పోలా, అమ్మా ఇంత ఉంది అది వెనకాల. భరణి వాడు ఒక సినిమా చేస్తాడు, షార్ట్ ఫిల్మ్ సిరా అని. చేసిన తర్వాత దానికి చాలా విపరీతమైన పేరు వచ్చింది. పేరు వచ్చి అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పుస్తకాలు రాసేసి ఇంత బాగుందా ఇంత బాగుందా అని. వాడు ఒరే నేను ఈ పాయింట్ అనుకుని తీసా, వీళ్ళు 30 పాయింట్లు ఇంత బాగుందన్నారని కంగారు పడ్డారు. అలాగా జర్నలిస్ట్ అంత గొప్పవాడు. సో లార్డ్ రామది అయిపోయింది. సూట్ కేసులు అది అయిపోలేదు. అయితే దేవుడు రాముడు ఏంటి మీకు కనిపించి మిమ్మల్ని గైడ్ చేశారా? ఎట్లా కనిపించటం కాదు, లోపల ఉన్నాడు, లోపల ఉంటాడు కదా ఆయన. ఆయన్ని చూడలేనప్పుడు బయటకు వస్తాడు. మనల్ని ఒరే నిన్నున్నా ఏదో నువ్వు సరిగ్గా వెళ్ళట్లేదు అనుకున్నప్పుడు బయటకు వస్తాడు, కనిపిస్తాడు, చెప్తాడు. ఇందాక చెప్పాక గైడ్ చేశాను. అలాగే దీంట్లో కూడా ఏమని గైడ్ చేశారు సార్? అదే అడుగుతున్నా. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్లిప్ అయ్యారు మీరు, మరి ఎలక్షన్ కి వెళ్ళమన్నారా? కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే ఏం చేయాలి మీరు పాత ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో సూట్ కేసు పక్కన పెట్టేద్దామా? పక్కన పెట్టదు, తర్వాత ఆయన తర్వాత అడుగుతారు, తర్వాత గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీరు మర్చిపోతారు. ఇది ఈ పాయింట్కి వచ్చారు కదా రాముడి గురించి. రాముడి దాంట్లో నేను ఖచ్చితంగా ఇటు మోహన్ బాబు, మంచు విష్ణు, ఇటు ప్రకాష్ రాజు అయినప్పుడు నేను నిలబడటానికి ఒకే ఇదంతా కొట్టుకుంటున్నాను, గొడవ పెట్టుకుంటున్నాను, చేస్తున్నాను ఏంటి, వాట్ ఈస్ దిస్? అసలు తెలంగాణ సపరేట్ అయింది. నేను 2009లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అని రిజిస్టర్ చేశాను. తెలంగాణని నొక్కి పెట్టేశారు, సర్వనాశనం చేశారు, చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ కూడా. అందుకని బాధపడి తెలంగాణకి వాయిస్ కావాలని చెప్పేసి నేను సడన్ గా ఇట్లా ఏదో చాలా అంటే నేను డిక్లేర్ చేసి నేను కూడా నిలబడుతున్నాను. అలాగే తక్కువ ఏ అజెండా తెలంగాణ వాదం, మధ్యతరగతి ఆర్టిస్టులు, చిన్న ఆర్టిస్టులు, మాకు సంబంధించి వీళ్ళ ముగ్గురు వెళ్ళిపోయారు పేరు కోసం. ఐ వాంట్ సరే. ఆ తర్వాత ప్రాసెస్ గొడవలు అన్నీ కదా. ఇప్పుడు మీరన్న విద్రాయాలకి వచ్చిన మీకు మనకి ఐ థింక్ మీరు ఇందులో క్లిప్ కూడా వేసుకోవచ్చు, వింటుండలేదు. దాన్ని ఏమంటారు మా చోకే దాంట్లో మొత్తం ప్రెస్ కిలాల్లో ఇక్కడ కనిపించాడంటే ఎవరో మన మిత్రుడు ఎవరో అన్నారు. పొద్దున కనిపించాడా సాయంత్రం కనిపించాడా అన్నే అడిగాడు. చిన్నెత్తుకొచ్చి కనిపించాడని పొద్దున కనిపించాడా రాత్రి కనిపించాడా, మొత్తం కాస్ట్యూమ్స్ వేసుకున్నాడా, టైం ఎంత అయింది, అసలు మీ ఆలోచనకి గ్రేట్ అండి. బట్ వన్ థింగ్, రాముడి గురించి ఇంత ధైర్యంగా అడిగారు, వేరే వాళ్ళ గురించి అడగలేరు, అడిగే దమ్ము లేదు మీకు. అడిగితే పరిస్థితులు వేరే ఉంటే మా రాముడు ఎవ్రీథింగ్ ఇస్ ఓకే, హిందువులు ఎవ్రీథింగ్ ఇస్ ఓకే, ఏదన్నా అనొచ్చు, ఏదన్నా మాట్లాడచ్చు, చూస్తూనే ఉన్నాం కదా ఇప్పుడు. బట్ కనిపించాం ఎందుకని మళ్ళీ మీలాంటి వాళ్ళు ఎవరు ఎందుకు విత్డ్రా చేసుకోవాలంటే, మీరు విత్డ్రా చేసుకుంటే మా మెంబర్లందరికీ బాగా జరుగుతుంది, మంచి జరుగుతుంది అని చెప్పాడని కూడా చెప్పాడు. నా అజెండా కూడా నేను మీరు సర్ప్రైజ్డ్. ఇప్పుడు ఎవరు అంతే గమ్మత్ అంటే ఓడిపోయిన ప్యానెల్ గెలిచిన ప్యానెల్ అందరూ మర్చిపోయారు. సరే కామన్ గా ఉండే ఆర్టిస్టులు వాళ్ళని నోరెత్తలేరు. 2010లో ఒక రెజల్యూషన్ జరిగింది, అద్భుతమైన రెజల్యూషన్. అంటే ఎట్లా హౌ టు రెడ్యూస్ ది బడ్జెట్ అని కానీ, అలాగే పరభాష ఆర్టిస్ట్ కి సంబంధించినంత వరకు హీరోయిన్ కాకుండా ఇంకొక మొత్తం మీద ముగ్గురు పరభాష వాళ్ళు ఉండాలి. అంతే ఇక్కడ వాళ్ళే ఉండాలి, మాలో ఉన్న వాళ్ళు ఉండాలి. మాలో మెంబర్ ఎవరైనా కాకపోతే ఆ మెంబర్ అతని మెంబర్ చేయించి అతని మెంబర్షిప్ రెమ్యునరేషన్ ద్వారా చేయాలి. అంత అద్భుతమైన కాన్సెప్ట్. మురళీమోహన్ గారు అప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఈ కాగితాలని చెప్పి ఎవరి దగ్గర లేవు. ఐ స్టార్ట్ ఈవెన్ మీరు కావాలంటే మీరు మా దగ్గరికి వెళ్ళి ఇంకోటి ఉందా ఏంటి, ఎప్పుడూ జరిగింది ఇది, మర్చిపోయినట్టు నటిస్తారు. సో అది ఇన్ అడిషన్ టు దట్, సరిగా ఎవరికి కూడా ఇన్సూరెన్స్లు డబ్బులు మెడిక్లెయిమ్ ఉండవు, తీసేస్తాను. ఇదేంటి అండి అంటే, మీరు డబ్బులు ఇస్తే తప్ప నేను ఆరోగ్యం బాగు చేసుకోలేని పరిస్థితుల్లో ఏ ఒక్క మెంబర్ ఉండకూడదు. మళ్ళీ మాట్లాడితే ఈ మెంబరే ఇంకోటి ఒక 10 రూపాయలు ఇచ్చేలాగుండాలి, అంత సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉండాలి. ఐ విల్ మేక్ ఇట్ అనేది. అనదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, మనకి FNCC అని ఉంటుంది, ఓన్లీ సినిమా వాళ్ళకి సంబంధించి క్లబ్, ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్. అది 5 స్టార్ లెవెల్ 7 స్టార్ లెవెల్ చేశారు. ఇండస్ట్రీలో దశాబ్దాల తరబడి ఉండి నాలాగా కాకుండా ఇండస్ట్రీని సర్వస్వం అని ఉన్న వాళ్ళకి, నేను ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి అక్కడ FNCCలో నేను అసోసియేట్ మెంబర్ అయినా, వెళ్ళి నా ఫ్యామిలీ మెంబర్స్ ని పిల్లల్ని తీసుకుని ఒక్కరోజు బిర్యానీ తినే అదృష్టం వాళ్ళకి లేదు.
లాయర్లు, పొలిటీషియన్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, బ్యాంకులు, బిజినెస్ పీపుల్ అందరూ తప్ప ఓ 10 మంది వీళ్ళు తప్ప ఎవరు. వాళ్ళకి మాలో ఉన్న అందరి సభ్యులకి అసోసియేట్ మెంబర్షిప్ ఇప్పిస్తాను. ఐ విల్ ఫైట్ ఫర్ ఇట్. ఈ రెండే నాకు అవి తీరని కోరికలు నాకు మిగిలినాయి. బట్ ఐ విల్ డూ దట్ సమ్ టైమ్. ఇదంతా చెప్పారు సార్, బాగుంది. అయితే మీరు విత్ డ్రా చేసుకునేటప్పుడు ఇదే కారణం, ఇదే మీకు డబ్బులు కానీ ఇవి కానీ డబ్బులు గురించి చెప్పాలి కదా. మీరు అన్నట్టు ఎంత డబ్బు ముట్టిందని మీకు ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఒక 50 లక్షలు 5 లక్షలు ఇచ్చినా నేను విత్డ్రా చేసుకునేవాడిని. అది తెలియలా. మీరు 50 లక్షలు ఇంకో 0 ఎక్కువ చేసిన వాల్యూ పెంచారు. 5 లక్షలు ఇస్తే హాయిగా మీ ఇందాక అన్నట్టుగా ఎఫ్ఎన్సీసీలో ఓ 2-3 లక్షలు ఖర్చు పెట్టి మా సభ్యులందరికీ తెలియదు. వాళ్ళందరూ చేశారు, చాలా చేశారు, ఎలక్షన్స్ కోసం, ఓట్ల కోసం చేశారు. నేను 5 లక్షల్లో 3 లక్షలు ఖర్చు పెట్టుకుని ఓ 2 లక్షలు జేబులో పెట్టుకుని ఓ 1 లక్ష రూపాయలు దేవుడికి ప్రసాదం చేయించి హాయిగా ఉండేది. 5 లక్షలు కూడా సార్. ఇప్పుడు మీరే చెప్పారు, రాముడు చెప్పడం వల్ల నేను విత్ డ్రా అయ్యాను, విత్ డ్రా అయితే అక్కడ ఉన్న వాళ్ళకందరికీ మంచి జరుగుతుంది, సినిమా ఆర్టిస్టులకి. కరెక్ట్. దానివల్ల ఇది మీరు వైదొలగటం వల్ల అక్కడ నిజంగానే ఉన్న లబ్ధి జరిగిందా, లబ్ధి చేకూరిందా? ఇప్పుడు బాగా జరిగిందిగా. ఎందుకంటే ఒకసారి మీరు వెనక్కి వెళ్ళండి, పాతవన్నీ వేయండి. ప్రకాష్ రాజ్ గారు ప్యానల్ అంతానేమో నేను గెలిచినా ఓడినా ఇక్కడే ఉంటాను, అది చేస్తాను, ఇది చేస్తాను, అన్ని మీరు చూస్తే తెలిసిపోతుంది ఏం జరిగిందో, ఏడాది నుంచి వస్తుంది. అలాగే ఈయన ఇమీడియట్ గా నేను ల్యాండ్ చూస్తున్నాను, ఇంకోటి చూస్తున్నాను, ఇవి చేస్తున్నాను, ఇవి చేస్తాను, ఇదేం జరిగిందో చూశారు. ఈ రెండు ఏంటి మంచి, ఇంకా మనం ఎంత గొప్పవాడైనా మా నటులు స్క్రీన్ మీదే కాదు జీవితంలో కూడా అద్భుతంగా నటించగలుగుతారు, అందుకు నేను నమ్మటం కాదు అని రేపొద్దున ఇప్పుడు నేను చెప్పానే తెలంగాణ వాదం. ఇది దిస్ ఇస్ తెలంగాణ స్టేట్ కదా. మా తెలంగాణ అని నేను చెప్పిన ఈ తెలంగాణ మా తెలంగాణకి సంబంధించి. అవును. వాడు 100 కోట్లది బిల్డింగ్ కట్టినా ఎక్కడ ఉంటుంది? హైదరాబాద్, బంజారా హిల్స్, స్టేట్ ఆఫ్ తెలంగాణ. కరెక్ట్ సార్. సో ఆ రాష్ట్రానికి వేరే ఉంటుంది, ఈ రాష్ట్రానికి 100 కోట్లది తెలంగాణ, అది మంచి జరిగిందిగా. ఫస్ట్ పాయింట్. వీళ్ళిద్దరూ ఒప్పుకుంటారు కదా. ఇక తెలంగాణ సంబంధించినంత తెలంగాణ మనిషి అంటే కులాలు ఉండవు, మతాలు ఉండవు, యాక్టింగ్ ఇవన్నీ తర్వాత సంగతి. తెలంగాణ గడ్డ మీద పుట్టి నేను తెలంగాణ వాడిని అని గర్వంగా చెప్పుకోగలిగిన తెలంగాణ ఆర్టిస్ట్ దానికి ప్రెసిడెంట్ అవుతాడు. తెలంగాణ వాడు ఎవరు? నాకు దృష్టిలో ఈవెన్ జగపతి బాబు లాంటి వాళ్ళు కూడా. ఎందుకంటే జయబోలో తెలంగాణ లాంటి సినిమా చూసి అది నారాయణమూర్తి గారి తెలంగాణ, ఎందుకంటే వాడు ఆయన జయ తెలంగాణ అంటారు, జయ ఆంధ్ర అంటారు, అందరూ కరెక్ట్ అండి. ఆ కాన్సెప్ట్లు కరెక్ట్. ఇప్పుడు తెలంగాణని తక్కువగా చూడటం, ఇప్పుడు ఇంకోటి ఏమీ లేదు. 5-6 ఏళ్ళు 7-8 ఏళ్ల నుంచి ఎందుకు జరిగింది తెలంగాణ లేదు అంతకు ముందు. తెలంగాణ సినిమాలు లేవా, కాన్సెప్ట్ లేవా? ఎందుకు 7 తప్పనిసరి పరిస్థితి. తెలంగాణ ఆర్టిస్టులకు అన్యాయం జరిగిందని ఫీల్ అవుతారా మీరు? ఏడున్నది అసలు ఎవరికి అసలు ఆర్టిస్ట్. మనం తెలంగాణ ఉద్యమం వచ్చిందే కేసీఆర్ గారు మా భాషని, మా ఆర్టిస్టులని గూండాలును, రౌడీలు, కమెడీని తప్ప ఏం చేయట్లేదు. కరెక్టే కదా. కాంతారా గారు నా తెలంగాణ నుంచి. కాంతారా ఉన్నారు తెలుసా మీకైనా? ఎన్టీ రామారావు, నాగేశ్వర, కాంతారా ఏడి ఇక్కడ జనరేషన్ తెలియదు కదా, ఆయన మర్చిపోతారు. ఇంకొక 4-5 ఏళ్ళు కాంతారా ఎవరు? నెక్స్ట్ జనరేషన్. అది తెలంగాణకి ఉన్న దౌర్భాగ్యం. ఇప్పటికీ కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ఐ హావ్ గ్రేట్ రెస్పెక్ట్ టువర్డ్స్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ గారు. దే హ్యావ్ క్లియర్ వాళ్ళ రాష్ట్రం అది, వాళ్ళ నియోజకవర్గాలు ఇవి. నాగబాబు గారు నర్సాపూర్. ఇప్పుడు పోసారి కృష్ణమూర్తి ఫిల్మ్ డెవలప్మెంట్ ఎఫ్డిసి చైర్మన్, అలీ గారు ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్. అక్కడ ఈ క్రిటిసిజం వద్దు, అక్కడ చేయటానికి ఇంతమంది ఉన్నారు. మాకెవరున్నారు ఇక్కడ? పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి నిలబడుతున్నారు, చిరంజీవి గారు ఎక్కడి నుంచి నిలబడుతున్నారు, నాగబాబు ఎక్కడి నుంచి. మాకు అదృష్టం లేదు, వాళ్ళకి అదృష్టం ఉంది, కానీ సినిమా అదృష్టం వాళ్ళకి లేదు. ఇవన్నీ గ్రహిస్తారు. రాముడు నన్ను విడ్డా చేసుకోవటం మూలంగా ఇవన్నీ గ్రహించేలాగా చేస్తారు. మీకు నచ్చిన హీరో హీరోయిన్స్ ఎవరు లేరా? అందరూ. నాంది సినిమాలో, ప్రాణం సినిమాలో నరేష్ గారి దగ్గర నుంచి, ఠాగూర్ లో చిరంజీవి గారి దగ్గర నుంచి వరుసగా చెప్పమని చెప్పేస్తావా? 3 ఒక అరగంట అవుతుంది, పర్లేదా? చెప్పరా? కాలేండి సార్. అంటే మీరు మూవీ ఆర్టిస్టుల మీద కొన్ని సెటైర్స్ లాగా మాట్లాడుతుంటే ఇప్పుడు ఎవరన్నా నచ్చిన వాళ్ళు చెప్పండి. ఏది సెటైర్ చెప్పరా ప్లీజ్? సిన్సియర్ ఇది సెటైర్ అని చెప్పండి. ఈ పదం సెటైర్ చెప్పరా? కాదు సార్, అంటే ఇప్పుడు మన జరుగుతుంది సార్. సెటైర్ అన్నారు కదా, సెటైర్ అంటే వ్యంగ్యం. ఈ పదం వ్యంగ్యంగా అన్నారని చెప్పండి. నేను వ్యంగ్యంగా అన్నా, సిన్సియర్ గా అన్నా. నేను అనేది ఇప్పుడు రాముడు కనిపించినట్టే ఉంటది. ఇప్పుడు జర్నలిస్టులకి వాళ్ళకి ఎందుకంటే వాడు కనబడ్డు, వాడు జీవితంలో కనబడ్డు. వాడు హిందూ, బొట్టు పెట్టుకుంటాడు,
దేవుడు వెళ్తాడు, వాడు భార్య పిల్లలు తీసుకుని శ్మశానం వెళ్తా అంటారు, తిరుపతికి వెళ్తారు, బట్ దేవుడు ఉన్నాడని నమ్మడు వాడు. అటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్న వాళ్ళని జర్నలిస్ట్ అనేది సరే జాలిపడాలిగా. పోనీ మన యంగర్ బ్రదర్ అంటాడంటే గైడ్ చేయాలిగా. అండ్ ఇఫ్ యూ థింక్ దట్ దిస్ ఇస్ సర్కాస్టం, ఇంకే బెటర్ కదా. వ్యంగ్యంగా అంటే తిట్టడం కంటే వ్యంగ్యం బెటర్ కదా. అమ్మో సార్ తిట్టినట్టే ఉన్నాడు, పొగినట్టే ఉన్నాడు, ఏది కరెక్ట్, వాళ్ళు కరెక్ట్ ఉండాలి అనుకుంటారు కదా. సినిమా ఇండస్ట్రీ అసలు యాక్చువల్ గా మంచిది సార్, చాలా మంచిది కాదని ఎవరున్నారు. శంకరాభరణం చూడాల, శంకరాభరణం వచ్చిన తర్వాత కొన్ని వందల వేల మ్యూజిక్ కాలేజీలు వచ్చినాయి. స్వర్ణకమలం వచ్చిన తర్వాత కొన్ని వందల వేల డాన్స్ క్లాసెస్ వచ్చినాయి. మంచిది కాదు, అద్భుతం, పరమాద్భుతం కదా. నిన్న శతమానం భవంతి వచ్చిన తర్వాత జాయింట్ ఫ్యామిలీ ఉంటే ఎంత బాగుంటుందో అనిపించింది. ఎంత మంచి సినిమాలు, ఎన్ని మంచి సినిమాలు. అంటే మధ్యలో వేల సినిమాలు ఉన్నాయి సార్, మీరు చెప్పిన 3 ఇప్పుడే టైం లేదు మనకి, అందుకని ఇలా చెప్పమంటే మళ్ళీ మొదలెడతా. అలాంటి 100 సినిమాలు వరుసగా చెప్పాలి కాదు, మంచిది. మీరు అనేది కరెక్ట్. సినిమా ఇండస్ట్రీ యాజ్ సచ్ ఇట్స్ గ్రేట్. అంటే అది దాని ఏమంటారు, ఇప్పుడు మన నెగిటివ్ వెళ్ళట్లా, నెగిటివ్ యాంగిల్ కూడా ఉంది. మనం మంచి మాట్లాడుకున్నప్పుడు మంచిగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా సర్కాజం అంటే చెప్పనా, సినిమా ఎంత మంచిది అంటే అమరావతి, ఖడ్గన్ లాంటి ఇంకొక కొన్ని సినిమాలు ఉన్నాయి. అది చూసిన తర్వాత పిల్లలు బ్లేడ్ తోటి పీక్ తెగ్గొచ్చామని చెప్పేసి చాలా కేసులు ఉన్నాయి. ఆ పలానా సినిమాలు చూసి 10వ క్లాసులో లేచిపోయామని చెప్పినవి ఉన్నాయి. పలానా సినిమా చూసి దొంగతనం చేసినవి ఉన్నాయి, పలానా సినిమాలు చూసి రేపులు చేసి ఉన్నాయి. అవి మాట్లాడద్దుగా, మాట్లాడాల, మంచి మాట్లాడదాం. సినిమా ఆర్టిస్టుల మీద మీ అభిప్రాయం ఏంటి? బంగారం, పరకాయ ప్రవేశం చేస్తారు. నిన్నగాక మొన్న మా వంశీ తీసిన రంగవార్త అనే చదవాల, ఆర్టిస్ట్ అన్నవాడు ఎంత గొప్పవాడు. నాకు అదృష్టం లేదు, ఎందుకంటే అంటే అట్లా టెంపుల్ చేస్తుంటే కానీ మొత్తం ఆర్టిస్ట్ గా ఉంటే ఆ జన్మ ఎంత ధన్యం, నిజంగా అద్భుతం. సినిమా ఆర్టిస్టులు అంటే బయట కూడా నటిస్తారా, ఓన్లీ స్క్రీన్ మీద? ఒకసారి మనం ఇప్పటిదాకా రికార్డు చేయిందండి, ఒకసారి చదువుకుంటే ఆన్సర్ వచ్చిందిగా, మళ్ళీ రిపీట్ ఎందుకు. మా ఎలక్షన్ సంబంధించి చెప్పా కదా. అదే సార్ నేను ఇందాక సర్కాజం సర్కాజం కదా, నిజంగా చెప్పా కదా. సర్కాజం అంటే ఇండైరెక్ట్ గా, ఇది డైరెక్ట్ గా స్పీచ్ అంటే డైరెక్ట్ చెప్పినా. మీరు అసలు జాగ్రత్త, ఇంక ఇటు 4 క్వశ్చన్ అయితే మీ న్యూస్ వాళ్ళు మిమ్మల్ని పీకేస్తారు. అసలు మీకు ప్రశ్నలు అడుగుతున్నారు. ఆయన క్లియర్ కదా, నీకు క్లియర్ చెప్పా కదా. వీళ్ళిద్దరు ఇలా చెప్పారు, ఇలా చెప్పినందువల్ల యాక్ట్ చేస్తారు అనుకున్నారు అని చెప్పా కదా. నా దగ్గర ముసుగులో వద్దులాట్లుండదు, డైరెక్ట్. రాముడు కనిపిస్తాడంటే కనిపించాడు, కనిపిస్తేనే కనిపించాడని చెప్తా. కనిపించాడు కాబట్టి వాళ్ళ బతుకులు అట్లయింది. రాముడిని తిడితే దేవుడిని తిడితే కళ్ళు పోతాయి అంటారు కదా, అలా తిట్టిన వాళ్ళకి ముందు కళ్ళు పోయినాయి, తర్వాత ప్రాణం పోయిందని పోవాలని ఎప్పుడూ కోరుకోవాలి. నేను ఎవరికి కాకుండా తిట్టకుండా ఉండండి అన్న. మా బిల్డింగ్ ఎప్పుడు కన్స్ట్రక్ట్ అవుతుంది సార్? మంచు విష్ణు గారు చాలా సార్లు చెప్పినట్టున్నారు. ఆయన సంగతి తెలియదు కానీ నెక్స్ట్ 2024 లో కన్స్ట్రక్ట్ అవుతుంది. ఎవరు చేస్తున్నారు? మేము తెలంగాణ నుంచి నెక్స్ట్ బాడీ చేస్తాం. ప్రెసిడెంట్ ఎవరైనా సరే ఖచ్చితంగా ఉంటారు, ఎందుకంటే నేను పెద్దవాడిని అయిపోయాను. యంగ్స్టర్స్ ఉంటారు, వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తారు. కన్స్ట్రక్ట్ చేయడానికి కూడా ప్లేసెస్ చాలా ఉన్నాయి, చూసాం, ఐడెంటిఫై అయ్యాయి. అది అడిగితే మీకు కొంచెం టీఆర్పీ వస్తుంది కదా. మరి ఎట్లా సార్, అంటే ఆయన చేస్తానన్న వ్యక్తి ఆయన మంచిదే కదా. 2 బిల్డింగ్లు ఉంటాయి, ఒకటి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, ఒకటి రిక్రియేషన్ బిల్డింగ్. అంటే సేమ్ మళ్ళీ ఇక్కడ పొలిటీషియన్స్ లాగానే ఇచ్చిన వాగ్దానం ఎవరు నిలబెట్టుకోవాలా? అదేగా చెప్పింది, అందుకే అదేగా మంచిది నిలబెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు మన తెలంగాణ వాదం నుంచి వచ్చిన మా తెలంగాణ ప్రెసిడెంట్ ఖచ్చితంగా చేస్తాడు. నేను కాదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఏజ్ ఐ వాంట్ సంబడి హూ ఇస్ 50s, అరౌండ్ 50s, 40s, 50s అంటే ఉన్నారు చాలా మంది ఉన్నారు తెలంగాణ. ఖచ్చితంగా కడతారు, ఎందుకంటే మా బిల్డింగ్ హైదరాబాద్ లో కట్టాలి కదా. హైదరాబాద్ అంటే తెలంగాణలో కదా. తెలంగాణకి సంబంధించినంత వరకు మా తెలంగాణ ఉంటుంది. స్థలాలు కూడా బోల్డెన్ స్థలాలు ఉన్నాయి. అది ఏమిటి అడగల. ఎక్కడ సార్? పద్మాలయ. పద్మాలయంలో చాలా ఉంది, అవి ఏదో 2,000 గదులు తెచ్చుకుంటాం. రాఘవేంద్రరావు గారిది మల్టీప్లెక్స్ ఉంది, అందులో కొంత ఐడెంటిఫై చేస్తాం. ఆనంద్ సినీ సర్వీసెస్ ఉంది, అందులో కొంత ఐడెంటిఫై చేస్తాం. గోల్కొండ చౌరస్తాలో ఎన్టీఆర్ గారి పాత స్టూడియో ఉంది, అందులో కొంత ఐడెంటిఫై చేస్తాం. హార్టికల్చర్ స్టూడియో ఉంది, అందులో కొంత ఐడెంటిఫై చేస్తాం. అట్లా చాలా ఉన్నాయి, దీనికోసమే పెట్టి. రాఘవేంద్రరావు గారి సినిమాక్స్ పక్కన ప్రకాష్ గారి ఉంది, అందులో కొంత ఐడెంటిఫై చేస్తాం. ఇవన్నీ కేసులు వేసినవి, గొడవలు అయితే ఉన్నాయి, అవేం లేదు, వీళ్ళు అడిగితే ఇస్తారు. మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి, నరేష్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది ఉంది కదా, ఇది ఇన్ని కేసులు ఉన్నాయి, ఇంత జరిగింది, కమర్షియల్ చేశారు,
స్టూడియో అని చెప్పి దానికి సంబంధించి మాకు ఇవ్వండి. ఇప్పుడు జనరల్ గా ఏంటి, గవర్నమెంట్ పబ్లిక్ యూటిలిటీ కోసం తీసుకున్న దేనికైనా కాంపెన్సేషన్ ఇచ్చి ఇస్తాం. అలాగే ఆ కాంపెన్సేషన్ ఇచ్చి పద్ధతి, ఎందుకంటే ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం చేసింది. ఎఫ్ఎన్సిసి సగానికి సగం ఉంది, నగర నడిబొడ్లు చాలా ప్లేస్లు ఉన్నాయి, ఇచ్చేస్తాం. ఓన్లీ చిన్న నెగోసియేషన్, గట్టిగా గంట 2 గంటలు. ఎందుకంటే కబ్జాదారులు, క్రిమినల్స్ వీళ్ళందరూ ఉండి కొంచెం కన్ఫ్యూజ్ చేశారు తప్ప, ఇప్పుడు దూద్ కా దూద్ పానీ కా పానీ అంటారు మా తెలంగాణలో. అయితే उसका दरबार में देर है मगर अंधेर रही है, ఆలస్యం అవుతుంది కానీ చీకటి లేదు. అవుతాయి, టైం పడుతుందిగా. ఇప్పుడు మాకు తెలంగాణకి సంబంధించినంత 47 కొట్లాడినారు, ఇంకేం కొట్లాడతారు బాగా 47 అందరు జోకులే. కొట్లాడనుకో 47 అన్నారు, మంచి సార్ అన్నారు, వచ్చిందిగా. వచ్చిన దగ్గర నుంచి తెలంగాణ ముద్ద అయిపోయిందిగా అందరికి. అట్లే అవుతుంది. ఒక సీనియర్ ఆర్టిస్ట్ గా డైరెక్టర్ కి సలహాలు సూచనలు సెట్ లో ఇస్తూ ఉంటారా? దానివల్ల వాళ్ళకి ఏమన్నా ఎందుకంటే సలహాలు చెప్తున్నారు మాకు అనే వ్యవహారం ఏమన్నా తెర మీదకి వచ్చింది అప్పట్లో? నేను ఆర్టిస్ట్ ని, డైరెక్టర్ రైటర్ ఊహించి రాసిన దాన్ని ఆయన అనుకున్న దాంట్లో నేను 60-70% చేస్తే ఫస్ట్ క్లాస్ వచ్చిందని కంగారు పడేవాడిని. నాకు 100% వచ్చేసి ఇంకా ఎక్కువ తెలిసి అప్పుడు వారికి అడ్వైజులు ఇస్తే ఆయన చెప్పిందని నేను గడగడలాడితే ఆయన అనుకున్నది కరెక్ట్ కాదా, ఆయన మనసులో రైటర్ రాసింది, డైరెక్టర్ రాసింది, నేను జాయిన్ చేయగలుగుతున్నాను, ఎందుకు పెట్టుకున్నాను రా బాబు వీళ్ళని అని అనుకోకుండా బాగుందండి అని అనిపించుకోగలిగితే నాకు ఫస్ట్ డిస్టింక్షన్ కింద లెక్క. ఇంక సలహాలు అది దూరికి బాత్ అంటారు. ఎప్పుడు ఇవ్వలేదా సార్ సెట్ లో మీరు సలహాలు? ఉంటే కదా ఇచ్చేది. డైరెక్టర్ చెప్తాడు, చెప్పినప్పటి నుంచి టెన్షన్, ఇలా చెయ్యి ఇలా పెట్టాలా, ఎక్స్ప్రెషన్ ఇలా పెట్టాలా, డైలాగ్ ఇలా పెట్టాలా, 1-4 సార్లు. మా వాళ్ళందరూ ఒకటి ఇబ్బంది పడేవాళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వెళ్ళగానే స్క్రిప్ట్స్ అంటే 2 డైలాగ్ ఉన్నాయి, 2 కానీ సగమైనా కూడా ఇవ్వండి సార్ నేను నేర్చుకుంటాను, వాడు చెప్పగా నేను చెప్పాలి కదా అని నవ్వుతారు. నాకేం భయం, ప్రాంప్టింగ్ రాదు, నాకు ప్రాంప్టింగ్ అందుకోవటం రాదు. చాలా వీక్నెస్లు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ చెప్తే వాళ్ళు అసలు ఇంకా ఉన్న విషయాలు కూడా పీకేస్తారు. అందుకని డైరెక్ట్ చెప్పింది ఏదో చదువుకుని చేస్తే. చాలా మంది అంటారు చాలా బాగా న్యాచురల్ గా చేస్తారు. న్యాచురల్ గా చేయటం కాదు, నాకు యాక్టింగ్ రాదు, ఐ కెన్ ఓన్లీ బెస్ట్ జస్ట్ బిహేవ్ ఇట్ అంతే. 30 ఏళ్ల పైన ఉన్నారు, యాక్టింగ్ రాదంటే నిజంగా రాదు. అందుకే లేకపోతే న్యాచురల్ గా చేస్తాడు, ఎందుకంటాడు న్యాచురల్ చేసిండు అనాలిగా. న్యాచురల్ గా చేస్తారు మీరు. నాకు చేయను, జస్ట్ బిహేవ్ ఇట్ అవుట్. ఇప్పుడు మా అమ్మాయి ఉంది, మీరు మా తమ్ముడు ఉన్నాడు, వాడు ఏదో విలన్ ఉన్నాడు, వాడు ఏదో బాస్ ఉన్నాడు, అట్లా బాస్ సార్ నమస్కారం సార్ అంతే. మా బాస్ అయితే ఎట్లా అంటాను, మా గురుగారు సార్ సెన్సార్ సభ్యులుగా ఉన్నారు కదా మీరు. కవరింగ్ ఇంకా ఇప్పలా వచ్చింది నాకు. 400 మందిలో ఒక మెంబర్ గా ఉండటం నాకు ఇష్టం లేదు. ప్లస్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చిన జీడిపప్పులో స్వీట్ తినేసి వాళ్ళు ఎక్కడ సంతకమంటే మళ్ళీ గొడవ. నన్ను మెంబర్ చేసి నా చేత తిట్లు తిని అవన్నీ ఎందుకు వాళ్ళకి. అందుకే అది సీల్ కూడా ఇప్పలా 5-6 సార్లు ఫోన్ చేస్తారు, సార్ వీళ్ళ ఏదో ఒక అంటే వద్దులే బాగుంది మీరు ఇష్టంతో మెంబర్ గా పెట్టారు మొత్తం. ఇప్పుడు కాస్టింగ్ కోచ్ ఆ మధ్యలో తెర మీదకి వచ్చింది, మళ్ళీ కనుమరుగైపోయింది. ఎవరి ఇష్టం వాళ్ళది అన్న పెద్దలు ప్రముఖులు కూడా ఉన్నారు. దాని మీద పెద్ద చర్చ ఏంటి అని అంటే, దీనికి మీరు ఒక లాయర్ గా, అడ్వకేట్ గా అంటే లా అని అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నారు. ప్రతిదానికి ఒక లా ఉంది, లాని ఇంప్లిమెంట్ చేయట్లా. ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఆన్ విమెన్ అట్ వర్క్ ప్లేస్ అని ప్రతి చోట ఒక కంప్లైంట్ కమిటీ ఉంటుంది. ఇలా ఇబ్బంది ఉంటుంది అనేసరికి అక్కడ కంప్లైంట్ ఇవ్వాలి. అందులో ఒక ఆడ మనిషి చైర్పర్సన్, సగం మంది ఆడవాళ్ళు, సగం మంది మగవాళ్ళు. అండర్ సెక్షన్ యాక్టివ్ చట్టం స్పెషల్ సెక్షన్ విశాఖ జడ్జిమెంట్ అని ఎప్పటి నుంచో ఉంది. నేను చెప్పాను వీళ్ళకి, ఎవరు పెట్టుకోవాలి. ఇండస్ట్రీ వాళ్ళందరూ కలిసి ఒక సపరేట్ వింగ్ అనుకుని పెట్టి వాడికి పెట్టారు. అన్ని క్రాఫ్ట్లు 24 క్రాఫ్ట్లకు ఉండాలి. ఇప్పుడు మీ అమ్మా న్యూస్ ఉంది కదా, మీ అమ్మా న్యూస్ లో 10 మంది ఆడపిల్లలు కనుక పనిచేస్తుంటే అందులో కంప్లైంట్ సెల్ ఉండాలి, కంపల్సరీ ఉండాలి. ఉండరు, తెలియదు అంటే అట్లా అన్ని. నాట్ ఓన్లీ దిస్, వేర్ ఎవర్ విమెన్ ఆర్ వర్కింగ్, జీతం తీసుకుని కావచ్చు, ఆంధ్రగా కావచ్చు. ఆ మధ్య సుప్రీం అడిగితే లేదు సార్ మేము ఇలా పెట్టాము, అది ప్రతి చోట పెట్టాలి, పబ్లిసిటీ చేయాలి. ఇప్పుడు అంతేందుకు మనం ఇప్పుడు మాలో పాపం బాగానే చేశాడు అతను విష్ణు, ఇది సునీత కృష్ణన్ గారి అధ్యక్షత కంప్లైంట్ కమిటీ పెట్టారు, చెప్పాను అది చేయాలి. అప్పుడు అవన్నీ చేసినప్పుడు ఎట్లా చేయాలి, రెట్రాస్పెక్టివ్ గా కాస్టింగ్ కోచ్ కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఆడపిల్లని కష్టపెట్టడం కావచ్చు, ఇవన్నిటిని ఇప్పుడు మనం యూట్యూబ్ లో చూస్తే ఎన్ని కష్టాలు ఉన్నాయో తెలుస్తూనే ఉన్నాయి. మన పద్మ గారు అనుకుంటా, సీనియర్ ఆర్టిస్ట్,
పద్మ గారు అలిగేషన్ చేశారు అప్పుడు ఎంఎస్ నారాయణ గారి మీద, అది కూడా చాలా పాపులర్ అయింది వీడియోలో కూడా. అంటే మరి ఆవిడ బయటకు వచ్చి ఇప్పుడు చెప్తున్నారు, మరి అప్పుడే ఎందుకు యాక్టివ్ గా ఒకటి అప్పుడు యాక్టివ్ అప్పుడు చెప్పారు ఇప్పుడు చెప్పలేదు పక్కన పెడితే ఇప్పుడు చెప్పడానికి అవకాశం ఉందా? అందులో ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే ఈ పద్మ గారు ఎంఎస్ నారాయణ అనే పేరు కూడా మనకి తెలియకూడదు. అంటే రైట్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ అని ఉంటుంది. ఈ కమిటీకి ఒక లేడీ ఇస్తారు అలానే వాడి మీద, ఇది ఇంటర్నల్ గా ఎంక్వైరీ చేసి దాని మీద తగిన యాక్షన్ తీసుకుంటారు. అంతేగాని ఊరికే పబ్లిసిటీ టీఆర్పీకి ఉండదు. అట్లా అంత బ్యూటిఫుల్ యాక్ట్ చదువుకోవాలి, లేదా లీగల్ అడ్వైజర్స్ ఉంటారు పెద్దానికి, వాళ్ళు చదవాలి, వాళ్ళు చెప్పాలి, వాళ్ళు గైడ్ చేయాలి. అద్భుతం సార్. ఒక విషయం చెప్తా ఫైనల్ గా, ఈ సమాజంలోని రుగ్మతలన్నిటినీ రూపుమాపటానికి ఉన్న ఏకైక మార్గం ప్రజా సంక్షేమం కోసం చేసిన చట్టాలని అమలు చేయటమే, నథింగ్ ఎల్స్. మీరు అడ్వకేట్ గా ఉన్నారు కదా, మీరు సినిమాలకి సంబంధించిన వాళ్ళు కూడా మీ దగ్గరికి వచ్చేసారి ఇలా జరుగుతుంది మాకు, మీరు లాయర్ కాబట్టి ఎలాగ అందరికీ తెలుసు కాబట్టి, లేడీ ఆర్టిస్టులు ఎవరన్నా మీకు కంప్లైంట్ చేసిన వాళ్ళు ఉన్నారా? అంటే ఉన్నారు. నేను చెప్పా అమ్మ మీరు ఉండండి నేను నిల్చుంటాను, వాళ్ళు కూడా ఉండలేకపోతున్నారు. భయం కావచ్చు, ఫోర్స్ కావచ్చు, అందరు కలిసి ఉండలేకపోవటం కావచ్చు. ఇప్పుడు వృత్తిలో ఉన్న వాడిని సార్ పైకి లాగండి నేను చేయంటే చేయి పట్టుకు లాగుతాం. నన్ను కూడా గోతులు దూకుంటే కష్టం, అప్పటికి చాలా దూకుతుంది అన్న, అవసరం ఉన్నా లేకపోయినా ఇట్లా రకరకాలుగా. చేశారా సార్ మీరు అడ్వైజులు చేయడం జరిగింది వాళ్ళకి, ఇలా చేస్తే బాగుంటుంది అని? అంతేందుకు నేను చాలా మంది చెప్పారు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెప్తే ఇట్లా సంగతి. అంటే ఇప్పుడు ఇండివిజువల్ గా వాళ్ళు పాపం చేద్దామని, అంటే ఇండివిజువల్ గా చేయటం కంటే అసోసియేషన్ తరఫున మా తరఫున ఇష్యూ టేకప్ చేసి కేసులు వేయండి, అప్పుడు బలంగా ఉంటుంది, ఆర్గనైజేషనల్ గా ఉంటుంది. ఇప్పుడు ఇండివిజువల్ గా వచ్చి వాడు లాయర్ 10 రూపాయలు తీసుకున్నాడు అనుకోండి, ఆర్గనైజేషన్ అంటే 10 రూపాయలు కాదు, లాయర్ కి 100 రూపాయలు ఇవ్వగలిగిన స్తోమత ఉంటుంది. ఆ ఇండివిజువల్ ఆర్టిస్ట్ కి ఆ 10 రూపాయల బడ్డెన్ తగ్గుతాయి. ఎగ్జాక్ట్లీ. ప్లస్ ఏదో ఆథరైజ్ సిగ్నేటరీ అని చెప్పి మా అసోసియేషన్ నుంచి వాడు కోర్టుకి తిరుగుతారు. నువ్వు షూటింగ్లన్నీ మానుకుని నువ్వు డబ్బులు ఖర్చు పెట్టుకుని కేసులు వేస్తే వాడి పరిస్థితి ఏమవుతుంది? అది అసోసియేషన్ చేయాల్సిన పని. నేను చెప్పేవన్నీ ఇవే. ఇప్పుడు ఒక సంస్థలో సభ్యుడు ఉంటే నీ బాబు నేను చూసుకుంటా అని. మాకు ఇంకోటి ఇందాకే అన్నట్టు ఉన్నారు మన ఊర్లో, సినిమా ఇండస్ట్రీ అంతా ఫ్యామిలీ అంటారు, విన్నారా? విన్నాను సార్. మనంతా ఒక ఫ్యామిలీ అంటారు. అదే డ్రగ్స్ ఇంకోటి వ్యభిచారం ఇంకోటి కబ్జాలు పడితే నేనే అది ఇండివిజువల్ అంటే మాకేం సంబంధం అండి అంటారు. మీరు తెలుసుకోవాలి కదా, మీరు ఫ్యామిలీనా ఇండివిజువలా? ఇప్పటికీ మిలియన్ డాలర్ వస్తున్నాయి కదా. ఫ్యామిలీ అయితే యంగర్ బ్రదర్ యంగర్ సిస్టర్ తప్పు చేస్తే వాడిని చెవి మెలేసి వాడిని డిఅడిక్షన్ క్యాంప్ కి పంపించి మంచి చేసి బాగు చేసి చేసుకోవాలి. కాదనుకో ఊడ్స్ చేసింది డిస్మిస్. సార్ అదే అడుగుతున్నా, చాలా మంది ప్రముఖుల మీద డ్రగ్స్ కేసులు అవి వచ్చాయి, అవి 2 ఏళ్లకు ఒకసారి తెర మీద కనపడుతున్నాయి, మాకు అర్థం కాదు. అంటే ఏంటి అసలు జరుగుతుందా? అలాంటి వాడిని తప్ప పెద్దవాళ్ళు అడగలేరు కదా, మీకు అపాయింట్మెంట్ ఇవ్వరు, ఇచ్చినా అడగరు, అడిగినా రికార్డ్ చేయరు. చాలా మటుకు నేను అదే ఛానల్ అంటే ఎంత గొప్ప ఛానల్ అంటే చేయండి, ఫోన్ ఎవరైనా ఫోన్ చేసి ఇలా అనండి, మీ మైక్ అమ్మ న్యూస్ అని మైక్ ఉంటుంది, రికార్డ్ చేస్తారు, ఫోన్ మాట్లాడుతుంటారు, అడుగుతారు. ఇప్పుడు నేను ఉన్నా అనుకో, నాకు ఎంబరాజింగ్ క్వశ్చన్ అడుగుతాను, వద్దు కట్ అంటే చేస్తాంగా, ప్రమోలోనే చేస్తాం సార్. అవును, అలా వెళ్ళండి. వాడు ఎంత గొప్పైనా మీకు అందుబాటులో ఉంటాడు కదా. ఒక న్యూస్ పట్టుకుని కెమెరా పట్టుకుని ఇలా పెట్టుకుంటే సార్ అంటే ఏంటి అంటే నో అంటే అది కూడా మీకు న్యూసే కదా. బట్ ఆ నిజాన్ని బయటికి తీయటానికి అవకాశం ఉన్న వృత్తి జర్నలిజం. అద్భుతమైంది. జర్నలిజం లేకపోతే, కెమెరా లేకపోతే ఎన్ని ఘోరాలు, ఎన్ని అన్యాయాలు అన్ని మరుగున పడేవి. ఎంత మంచి, ఇప్పుడు ఎవరో కిడ్నాప్ అవుతుంది, సోషల్ మీడియా కానీ ఇంకోటి కానీ టక్క 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 2 గంటలు కాదు, ఎంత అద్భుతం. అండ్ ఇట్స్ చాలా మంది ఎవరైనా మీడియా చట్టంలో ఎందుకు అంత డ్రాగ్ అవుతూ ఉంటుంది అనేది నాకు అర్థం కాదు. డ్రాగ్ గారు అడగరు, తెలుసుకోవాలి. డ్రాగ్ కాకూడదు తెలియాలి కదా. డ్రాగ్ ఇప్పుడు 2 రోజులు అయిపోవాలి, డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఉంది, అఫిడవిట్ సరిపోద్ది, 3 రోజులు రిలీఫ్ కాదు, 3 ఏళ్ళు అవుతుంది. ఎవరు అడగాలి? మీరు అడగరు, మీకు తెలియదు, మీకు సంబంధం లేదు. సమంత విడాకులు తీసుకున్నా ఇంకోటి ఉందా అంటే, లేదా రామ్ గోపాల్ వర్మ గారు ఉందా అంటే అసలు 24 గంటలు ఇస్తారు. ఒక చట్టం గురించి మేము చెప్తా అంటే 2 నిమిషాలు ఇవ్వరు. మీకు కావాల్సిన తీర్పే కదా. అంటే ఇంకోటి కాదు ఏంటి ఏమవుతుందంటే, లెట్ మీ టెల్ యూ, తిలా పాపం తలా పిడికెడు అని బ్లేమ్ గేమ్ కాకుండా, మీ మంచివాడండి మీరు కాదు, మీడియా మంచివాడండి వీళ్ళు కాదు అని అనకుండా అందరి బాధ్యత ఉంది. అందుకే నేను ఎప్పుడు అని చెప్తానంటే, ఫస్ట్ నా బాధ్యత, నాదే తప్పు. మీలాంటి మంచి వాళ్ళని అడిగి చెప్పి పోయింది సార్ ఒక 5 నిమిషాలు చేద్దామని అని చెప్పాలి.
చెప్పలేకపోతుంది. అంటే ఇప్పుడు డ్రగ్స్ కేసులో సామాన్యులు పట్టుబడతారు, జైల్లో పెట్టారు, చేస్తున్నారని కూడా విన్నాము. మామూలుగా మసాజ్ సెంటర్లు నడిపే వాళ్ళ మీద కూడా యాక్ట్ పెట్టేస్తారు, పీడీ యాక్ట్ కూడా పెడతారు అవసరం అయితే. మరి ఇట్లాంటప్పుడు అంటే చేశారు చేయలేదు అనేది సెలబ్రిటీస్ కి మాత్రం 2 ఏళ్ళు ఎందుకు పడుతుంది అనేది నా క్వశ్చన్. 2 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు ఎందుకు పడుతుంది? పట్టినా కూడా ఇప్పుడు ఆ సెలబ్రిటీలో ఉన్న కేసు చెప్పేది, ఆ కేసు స్టేజ్ ఏంటి తెలుసా మీకు? అది మీరు చెప్పండి సార్. ఏం చెప్పాలి? మీరు యాజ్ ఎ లాయర్ మీరు చెప్పండి. లాయర్ అంటే వెళ్ళాలి, నీకు అనుకోవాలి, జర్నలిస్ట్ మీరు వెళ్ళాలి కదా. మీరు ఒక అడ్వకేట్ గా చెప్పండి. అడ్వకేట్ కి నేను ఏం చేయాలి చెప్పి. నేను అడిగేది సెక్షన్స్ గురించి, చట్టం ఏం చెప్తుంది అనే పరిస్థితి. చట్టం చెప్తుంది, ఎందుకు చెప్పట్లేదు అన్నది కదా మీ క్వశ్చన్. 20 ఏళ్ళు అడిగేది, 2 ఏళ్ళు లాగారు అన్నారు కదా. అక్కడికి వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి ఆ సిట్టు గిట్టు దగ్గరికి వెళ్ళి దగ్గర వాళ్ళ దగ్గరికి ఈ కేసు, ఈ ఎఫ్ఐఆర్ కేసు వీళ్ళ మీద ఉంది. ఇప్పుడు మీరు చేస్తున్న అలానా న్యూస్ లో మా చేతిలో ఎఫ్ఐఆర్ అని అంటారుగా, ఎక్స్క్లూజివ్ అని పేరు వేసుకోరు. అలాగే వేసుకుని మీరు ఇన్వెస్టిగేట్ చేయాలి, వెళ్ళాల, అడగాల. లాజికల్ ఎండ్ అంటారు గోవన్. ఒక ఇష్యూని లాజికల్ ఎండ్ కి తీసుకెళ్తే ఖచ్చితంగా మీరు అంటే సినిమా ఇండస్ట్రీలో ఈ డ్రగ్ అనేది ఉండదు. చాలా మంది అంటే ఏదో గాల్లో వేసినట్టుగా ఆ సినిమా వాళ్ళు ఈజీగా దొరికేసారండి, పెద్దసారి వేసేస్తున్నారండి. మరి పెద్దసారి ఈజీగా దొరికాయంటే వేయించుకోకూడదుగా. సినిమా వాళ్ళు ఏ కూల్ డ్రింక్ తాగమంటే ఆ కూల్ డ్రింక్ తాగుతున్నాం, ఏ స్కూటర్ కొనుక్కోమంటే ఆ స్కూటర్ కొనుక్కుంటాం, ఏ మొబైల్ కనుక్కుంటే అంత పవర్ఫుల్ కదా. అమ్మా నాన్న వినము సినిమా వాళ్ళని, మరి వెండి తెల్ల వేరుపులు కదా, మరి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి కదా. అవును సార్, సామాన్యులకు అందుబాటులోకి వచ్చిన రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆర్టీఐ అనేది ఈజ్ ఇట్ వర్కింగ్ ప్రాపర్లీ? చెప్పేది అదే కదా. మీరు ఎన్ని ఫెస్టివల్ చేశారు మీరు వచ్చిన తర్వాత చెప్పండి. రైట్ ఆర్టీఐ కింద దీంట్లో ఇంపార్టెంట్ రోజు 5 నిమిషాలు చెప్పాలి, అప్పుడు ఉంటుంది. మీడియా ఇస్ సో పవర్ఫుల్ అండ్ యూ ఆర్ నాట్ డూయింగ్ ఇట్ అవుట్ బికాస్ యూ డోంట్ నో. ఏముంటాయి చట్టాలు ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. 24 గంటల న్యూస్ లో 5 నిమిషాలు ఒక చట్టం గురించి 100 సార్లు చెప్పండి ఆర్టీఐ గురించి. ఈ అబ్బా బాబో ఈ అమ్మా న్యూస్ వాడు దెబ్బేస్తున్నాడు ఆర్టీఐ అని ప్రతి వాడికి తెలిసిపోయింది అనుకోరు. 10 ఏళ్ళు పడుతుంది, 10 సంవత్సరాలు. నేను డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ గురించి ఇంప్లిమెంట్ చేయమని చెప్పి 30 ఏళ్ల నుంచి ఫైట్ చేస్తున్నాం. 2005లో సుప్రీంకోర్టుకు బెంచ్ డివిజన్ ఇచ్చింది. ఈ దేశంలో ఆడపిల్లల వ్యవహారాలను ఇబ్బంది పడుతున్నాయి వాళ్ళ డౌరీ కోసం అని 2005 అంటే 17 ఏళ్ల క్రితం జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఎవరికి తెలియదు. నవంబర్ 26వ తారీఖు యాంటీ డౌరీ డే అని డిక్లేర్ చేశారు. అది ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు? మిమ్మల్ని తప్పు కాదు, మీకు తెలియదు, లాయర్లకు తెలియదు, జడ్జిలకు తెలియదు, లీగల్ సర్వీసెస్ అథారిటీకి తెలియదు, తెలియాల్సిన వాళ్ళకి తెలియదు. పీడీ యాక్ట్ అంటుంటారు కానీ పీడీ అంటే ఏంటి అనేది కూడా చాలా మందికి తెలియదు సార్. అది మొన్న మేము కూడా తెలుసుకున్నాం. అంటే మేమేదో పెద్ద గొప్ప అని చెప్పట్లేదు. ప్రివెంటివ్ డిఫర్మేషన్ డిటెన్షన్ యాక్ట్. సరే, ఆ చట్టాల గురించి వెళ్ళామనుకోండి, నాకు ఒక 50 గంటలు కావాలి. అంచేత అది ఇట్స్ వ్యాస్ట్ థింగ్. మనకి మీడియా, సినిమా, టెలివిజన్, థియేటర్ వీటికి సంబంధించినంత వరకు మనము ఏదో ఒకటి మార్పు చేద్దాం. నేను ఇప్పుడు ఆల్ ఇండియా ర్యాలీ నుంచి నేను వెళ్ళాను, యువవాణి దగ్గర నుంచి వెళ్ళాను, నాటకాలు చేశాం, టెలివిజన్ లో బోల్డ్ అనే ఎపిసోడ్స్ ఇటువంటివన్నీ అద్భుతమైన చేశాం. టెలివిజన్ లో అప్పుడే ఏది ధర్మపేటలో లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాం. పెద్ద హైకోర్టు జడ్జెస్ ఇప్పుడు అందరికి న్యూస్ అవుతుంది. లీగల్ కేసులు డీల్ చేశారు సార్ మీరు ఇప్పుడు దాకా? మోర్ దాన్ 200-2000 మేబీ. క్రిమినల్ కేసెస్ 25 ఏళ్ళు క్రిమినల్ కేసు చేశా. ఇప్పుడు నా దురదృష్టం కొద్దీ ఒక 20 ఏళ్ల నుంచి వివాహ సంబంధమైన ఫ్యామిలీ డిస్ప్యూట్ చేయాల్సిన కర్మ పట్టింది. ఎవడు 6 రోజులకు మించి కాపురం చేసిన ఏం చేద్దాం? అంటే ఎక్కువ అంటే ఎవరిది తప్పు అనిపిస్తుందండి? మీరు చెప్పాలి. హస్బెండ్ పెళ్ళైందా? పెళ్ళైంది. అమ్మా నాన్నతో కలిసి ఉంటున్నారా? అందరు కలిసి. అమ్మా నాన్న ఇది చెప్పాలి. మీరు మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా కలిసే ఉంటున్నారు. నాకు ప్రాబ్లం రాలేదు సార్. ప్రాబ్లం రావాలని కాదు, ప్రాబ్లం ఇంట్లో వాళ్ళు చూపించాలి. అవునన్నా నేను అనేది, మీరు అమ్మా నాన్న మీకు స్నేహితులు ఉంటారు, మీడియాలో ఉంటారు కదా, అందరూ అలాగే ఉన్నారు కదా? అందరూ అలాగే లేరు సార్, ఎవరూ లేరు, 90% తప్ప. మీలాంటి వాళ్ళ అదృష్టవంతులు. అమ్మా నాన్న అదృష్టం, వాళ్ళ సంస్కారం, వాళ్ళు పెంచిన వ్యవహారం మీ అదృష్టం, అమ్మాయి అదృష్టం మీ వయసు. అది బ్యూటిఫుల్, అది చెప్పాలి. యూ షుడ్ బి. ఇప్పుడు ఫ్యామిలీతో మీకు ఇన్విటేషన్ అంటే అమ్మా నాన్న మీరు పిల్లలు వస్తారు, ఎంత బాగుంటుంది. ఇప్పుడు ఇంతకుముందు ఒక ఇన్విటేషన్ తో సరిపోయేది ఇంటి పెద్ద మీద. ఇప్పుడు 15 ఇన్విటేషన్లు ఇవ్వాలి, అమ్మా నాన్న కూడా ఇవ్వాలి. కారణం ఏముంటుంది? గ్లోబలైజేషన్, ఎర్నింగ్ కెపాసిటీ, ఫ్రీడమ్ ఆఫ్ మనీ. మనం అన్న పదం తప్ప నేను అన్న పదం.
ఇవన్నీ వాస్తవాలే. ఖచ్చితంగా రెగ్యులర్ గా రోజు చూసే చూసుకుని రోజు చూసేవి నేనే కాదు మీరు చూసేవి. అంటే మీకు గమనించలేను. ఇప్పుడు మనం మాట్లాడిన తర్వాత గమనించడం మొదలు పెట్టండి. ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు, ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు, ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు, ఎక్కడ ఉంటున్నారు. అమెరికాలో వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వాళ్ళు ఉన్నారు. ఐ కెన్ అండర్స్టాండ్. కరెక్ట్. సో ఇప్పుడు ఏమిటి ఎక్కడ అని అంటే, ఇప్పుడు మేము మాలాంటి వాళ్ళు చెప్తే వయసు అయిపోయింది, వృద్ధాప్యం వచ్చింది, అవుట్డేట్లు, చాదస్తం ఇవన్నీ ఉంటాయి. బట్ నేను ఒకటే చెప్తా, ఎవడైనా కానీ చిన్నపిల్లల దగ్గర పెద్దవాడి దాకా చచ్చిపోయేదాకా దేవుడు మిమ్మల్ని తీసుకెళ్లేదాకా యూ షుడ్ బ్లడీ ఎంజాయ్ యువర్ లైఫ్. ఎనీథింగ్ ఎప్పుడు ఎంజాయ్ చేయగలుగుతారు? మన ఇద్దరం బాగుంటే, మన ఇద్దరితో పాటు వాళ్ళు బాగుంటే, వాళ్ళతో పాటు నేను బాగుంటే. అదే కాన్సెప్ట్ కదా. బాగుంటే అంత బాగుంటుంది. లెట్ us షేర్ లవ్, ఓన్లీ లవ్, నథింగ్ బట్ లవ్ అని అనుకున్నాను. ఎంత బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ సార్. చిత్రపురి వ్యవహారం అంటే చిత్రపురికి సంబంధించిన హౌసెస్ గానీ అవి కానీ అంటే కరెక్ట్ గా అలొకేట్ అయ్యాయా? అంటే అలొకేట్ అయ్యాయి అని చెప్పి పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. బట్ అది మాత్రం సామాన్యులకి, సినిమా వర్కర్స్ కి అది కొంచెం కన్ఫ్యూజ్డ్ గా ఉంటుంది. అది ఏంటి, అలాట్మెంట్ అనేది పర్ఫెక్ట్ గా జరిగిందా? అసలు జరగల. ఎందుకంటే ఈ ఇష్యూలో గత 25-30 ఏళ్ల నుంచి కింద మీద పడి ఏదో ప్లాన్ చేసి కాగితాలు ఇన్ని కాగితాలు తెప్పించి ఏదో చేస్తాం, కొన్ని నోటీసులు ఇచ్చాం, చేసాం, అంతా జరిగింది. అవకతవకలు 10-20% నేను యాక్సెప్ట్ చేసేస్తా. అంటే అప్లికేషన్స్ కానీ, ఇవ్వక తప్పదు కానీ, ప్రెషర్ కానీ. 80% అవకతవకలు జరిగితేనే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అలాట్మెంట్ లా ఇప్పుడు నేను అదే చట్టాలు, లా, గవర్నమెంట్, ఆర్డర్స్, రూల్స్ అద్భుతం ఉంటాయి. ఇందులో ఇండస్ట్రీలో ఇది ఎవరికి అలాట్ చేయాలి అంటే, అలాట్ చేయడానికి ఒక కమిటీ ఉంది. డిస్ట్రిక్ట్ కలెక్టర్, దెన్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ, డిపిఆర్ అనుకుంటా. అలాగే సినిమా ఇండస్ట్రీ ముగ్గురు గవర్నమెంట్ నుంచి, 2 సినిమా ఇండస్ట్రీ నుంచి. ఈ 5 ఇండస్ట్రీలో ఉండి, ఇండస్ట్రీలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉండి స్థలాలు లేని వాళ్ళకి ఇవ్వాలి అని ఒక కాన్సెప్ట్. అద్భుతాన్ని కాన్సెప్ట్. అది పోయింది ఇప్పుడు. ఎవరెవరు అంటే ఈజీగా మీరు అన్నారే కన్ఫ్యూజ్డ్ కాకుండా క్లారిటీతో ఎమ్మెల్యేలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, ఎన్ఆర్ఐలు, పొలిటీషియన్స్ అంటే మిగతా పొలిటీషియన్స్, సోషల్ లైఫ్ లో ఉన్నవాళ్ళు, సినిమాకి సంబంధం లేని వాళ్ళు, ఒక బిగ్ లాట్. అలాగే సినిమా ఫ్యామిలీ అని చెప్పి ఇప్పుడు మీరున్నారు, మీ సినిమాల్లో మీరు, మీ వైఫ్ ఏదో పేరు, మీ బామ్మడిది ఇంకో పేరు, మీ మామగారు ఇంకో పేరు. దాంట్లో అంటే సినిమాకి వాసన ఉండి ఆ ఫ్యామిలీ సంబంధం లేని వాళ్ళు ఇంకొక పెద్ద లాట్. మిగతా వాళ్ళు కొంతమందికి ఇచ్చారు. ఇంత అవకతవకలు, ఇంత అన్యాయాలు, ఇంత దారుణాలు జరుగుతున్నాయి. నేను చెప్పటం కాదు, గవర్నమెంట్ ఎంక్వైరీ రిపోర్ట్స్ ద్వారా అఫీషియల్ గా ఆన్ పేపర్ ఉన్నాయి. కొంతమంది ఫైట్ చేస్తున్నారు కానీ పేదవాడి ఫైట్ అరణ్య రోధం లాగా అవుతుంది, వాడికి ఎప్పుడు కుదరదు. ఇప్పుడు దీనికి అన్నిటికీ చాలా సింపుల్ గా చేసేయచ్చు. మేము కోర్టులలో మర్చిపోయినా, కోర్టులో బోల్డ్ కేసులు ఉన్నాయి. అన్ని బాగుంటే కేసులు ఎందుకైతే కేసులు ఉన్నాయి. దీనికి అంతా కరెక్ట్ గా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చాలా పెద్ద పెద్ద వాళ్ళు, ఎందుకంటే వీళ్ళ అండలేందే కాదు అని ఇప్పటికి మొన్న పాప చిరంజీవి, కొత్త మినిస్టర్ గారు చిరంజీవి గారు, పవన్ గారు, ఇట్లా కొంతమంది ఉన్నారు. 10-15 మంది రౌండ్ టేబుల్ లాగా ఉండి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఐఏఎస్లు వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, అన్ని తీసుకుని రిపోర్ట్ చేసి ఇది చేసి పబ్లిక్ ట్రయల్ అంటాం. 2-3 హైకోర్టు జడ్జెస్, సుప్రీంకోర్టు జడ్జెస్ పెట్టుకుని కూర్చుని కరెక్ట్ ఏంటి, కరెక్ట్ కాదేంటి అంటే తెల్లవైపోతుంది. అద్భుతంగా ఉంటుంది, మంచి పేరు వస్తుంది. ఈ చిత్రపురి అన్న దెబ్బ ఈ పరిశ్రమ ఉన్నంత కాలం ఉంటుంది. అందులో కర్మ ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి మచ్చపడింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గురించి ఆయన అక్కడ కూడా చిత్రపూర్ వస్తారు కదా, ఆయన 400 ఎకరాలు ఇస్తాడుగా. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకపోతే రేపైనా ఎవరైనా కాదు, ఓవర్ ఇట్ మేము ఆ రాష్ట్రానికి గడుస్తారు కదా. అది కూడా డెవలప్ అవుతుంది కదా. 2 బాగా డెవలప్ అవుతాయి. ఎప్పుడు కూడా అన్యాయం జరిగింది కదా, చలామణి అయింది కదా, ఇది ఎవర్ లాస్టింగ్ అనుకోవడం తప్పు. మంచి వాళ్ళు, రాజులు లాంటి వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయినారు, వీళ్ళు పోతారు. కాకపోతే కొంతమంది నిజంగా పోయిన తర్వాత వాళ్ళు ప్రూవ్ అవుతారు. వృద్ధాప్యంలో కొంతమంది పోతారు. బట్ ఇందాక చెప్పాక దేరే అందేరే అవుద్ది, ఖచ్చితంగా అవుద్ది. అది నేను ఇది చెప్తూనే ఉన్నా. ఎందుకంటే ఆ గ్రీడీనెస్ తెలియదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ ఉన్నవి.
నువ్వు సినిమా వాళ్ళకి ఇచ్చిన దాంట్లో డాక్టర్లు, లేదా డాక్టర్లకు ఇచ్చిన దాంట్లో యాక్టర్లు, జడ్జిలకు ఇచ్చిన దాంట్లో ఇంకోటి ఎవడో ఉండకూడదుగా. సార్ ఇంకోటి సార్, అంటే తమ్మారెడ్డి భరద్వాజ గారు కూడా ఇందులో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాడైతే చాలు, యూనియన్ మెంబర్ అవ్వాల్సిన అవసరం లేదు అలాట్మెంట్స్ కోసం. అంటే ఇది సొసైటీ మెంబర్ అవ్వాల్సిన అవసరం ఉందా? మీకు తెలియదు ఏంటంటే ఆయన ఇలా అన్నారు, ఈయన ఇలా అన్నారు, నేను అన్నారు, సీరియల్ ఏమనాలో ఏం చేయాలో కాగితం మీద ఉంది. అదే నేను అందుకే ఏంటంటే మీరు దీని మీద ఏంటంటే పాసింగ్ షాట్ లాగా ఏదో ఇవాళ అయిపోయింది, ఫలానా ఈయన అద్భుతమైన ఈయన మీద మీ ఒపీనియన్, ఆయన పోయారు ఆయన మీద ఇలా కాకుండా చిత్తపూరి కళ్యాణి అనే దాని మీద మీరు ఒక డాక్యుమెంట్ ని మీరు తయారు చేసుకోవాలి ప్రెజెంటేషన్ కి, మీడియా లాగా. వరుస కథనాలని కాదు నా ఉద్దేశం. లాజికల్ ఎండ్ అవుద్ది. అన్యాయం ఉంది, అన్యాయం ఆపాలిగా. ఇవాళ కాదు 10 ఏళ్ల తర్వాత 25 ఏళ్ల తర్వాత ఉన్న ఇతరులుగా. అంటే ఇప్పుడు అలాట్మెంట్ కూడా జరిగిపోయింది కదా సార్. ఒక తప్పు జరిగితే దట్ డజంట్ మీన్ ఇట్ షుడ్ కంటిన్యూ. మీకు ఇచ్చారండి, సపోజ్ మీరు అమెరికాలో ఉన్న డాక్టర్ మీకు ఇచ్చారు, అయిపోయింది అలాట్మెంట్ కాదుగా. మీకు ఇచ్చిన వాడిని, మిమ్మల్ని మీకు ఇచ్చిన వాడిని సత్యానుమతం కథలో ఉంటారు కదా, ఈ కథ విన్న వాళ్ళకి, చూసిన వాళ్ళకి, చేసిన వాళ్ళకి పుణ్యం దక్కుతుంది. అలా ఉంటది మీకు దెబ్బ. అందుచేత ఇది ఒక రాంగ్ నోషన్. ఒక రెస్పాన్సిబుల్ జర్నలిస్ట్ అయ్యింది మీరు ఈ ఒపీనియన్ లో ఉన్నారు కనుక అలాట్మెంట్ అయిపోయింది. మీరే ఉన్నారంటే అంటే మిగతా వాళ్ళకి చెప్పక్కర్లేదు. ఇప్పుడు అన్ని సబ్జెక్టులు మీకు తెలియాలని కాదుగా, మనకి ఆ ఒపీనియన్ లో ఉంటాం. అరే అలాట్మెంట్ అయిపోయిందిగా, అయిపోతాం అనుకుంటాం. అలాగే కామన్ మ్యాన్ కూడా అలాగే అలాట్మెంట్ అయిపోయింది, నేను డబ్బులు కట్టా, అందులో ఉన్న బ్రోపరేషన్ చేశా. దొంగ సొమ్ము దొంగ సొమ్మే. రిసీవర్ ఆఫ్ స్టోలెన్ ప్రాపర్టీ ఉంటాం. దొంగ వచ్చి చైన్ తీసేసుకుని లేదా మొబైల్ తీసేసుకుని సార్ 100 రూపాయలు కంటే 100 వచ్చింది కానీ తీసుకున్నాను అనుకోండి, ఇది 25 ఏళ్ళ సార్, అది కూడా దొంగ సొమ్మే. మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తాం, దొంగని అరెస్ట్ చేస్తాం, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం. అదే ఇది క్లారిటీ. అని ఇందాక చెప్పినట్టు డ్రాగ్ అవుతుల్లో చాలా టైం పడుతూనే ఉంటుంది. ఈ లోపు ఏదో జరుగుతుంది, కోర్టులో కాదు ఏమో గుర్రం ఎగరావచ్చు అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది చాలా మందిలో, మెంటాలిటీ కాదు. అందుకే నేనేమంటే ఎప్పుడు రిక్వెస్ట్ చేశాను, ఎటు తిరిగి కూడా చట్టాల గురించి నన్ను సీరియల్ గారు అమ్మా న్యూస్ లో ప్రతిరోజు 1 గంట సేపు వస్తున్నాను ఎక్కల్లా. ఎవరో ఒకళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. బట్ ఆ ఛానల్ కి లా తెలియటం అనేది ఇంపార్టెంట్. తెలియకుండా చేస్తున్నారు. ఇంతకుముందు ఇట్లా ఉంది, లీగల్ బ్యూరో డిపార్ట్మెంట్ ఉంది, రీసెర్చ్ చేసేవారు. మన ఊరికే అవును ఆ రోజు వీళ్ళు అనుకుంటున్నారు ఏంటండి మీకు సూట్ కేసు వచ్చింది, ఏదైనా సూట్ కేసు అంటే లేదు. ఇంతకుముందు సూట్ కేసు ఉన్నాయి కదా, చూస్తున్నాం కదా మనం. కొన్ని కేసుల్లో మీరే కదా మళ్ళీ ఏది అంటారు, క్యాండిడ్ కెమెరా లేదో అంటే దానికి ఏదో పదం ఉంది, స్పై క్యామ్ లాంటి అవన్నీ పెట్టుకుని ఈ ఏదో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం లాగా ఏదో వేస్తారు మీరు. ఈ సీక్రెట్ విని చేసిన తర్వాత చూసారా అంటే వాడు అసలు వీడు పొరపాటు ఎందుకు చూడలా, అమ్మాయితో వెళ్ళాడు, ఈ అమ్మాయి పట్టుబడుతుంది, ప్యాకాటు పట్టుబడుతుంది, మంది అవుతుంది, రకరకాలు కదా సీక్రెట్ ఎక్కడి నుంచో అది స్నైపర్ షాట్ లాగా చూస్తారు మీరు. అవి వేయండి, అన్ని బయటకు వస్తాయి. ఫైనల్ కంక్లూజన్ అయితే చిత్రపురి కాలనీ అనేది అలాట్మెంట్ సరిగ్గా జరగలేదు అనేది అస్సలు. ఇంకా ఇన్సిస్ట్ చేస్తారు మీరు బిట్లు వేస్తారు కదా, మనం దాన్ని ఏమంటారు మీరు తమ్నెయిల్స్ అంటారు. నువ్వు ఎన్ని తమ్నెయిల్స్ వస్తాయో, ఇది కూడా వేస్ట్. బెటర్ ఈ ఒక్క ముక్క తీసేద్దాం అనుకుంటే ఇక నా అంత దురదృష్టం లేదు. ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో నాకు తెలిసి మీరు ఒక 30 తమ్నెయిల్స్ పెడతారు. అదో కోడి సత్యం కదా, 30 తమ్నెయిల్స్ పెడతారు. తమ్నెయిల్స్ చూడగానే నన్ను చందా లెక్కనిస్తారు. అసలు కానీ నిజం మాట్లాడుతున్నాం కదా, మా దేవుడు ఉన్నారు, ఆయన చూసుకుని మా రాముడు చూసుకుంటాడు. సో చిత్రపురి కాలనీ ఈజ్ ఎ ట్రాష్, దారుణం, దౌర్భాగ్యం, దరిద్రం. దాన్ని ఎవరో ఒకరు అడ్రస్ చేయాలి, అడ్రస్ చేయగలుగుతారు, అడ్రస్ చేస్తారు. ఎవరో ఒకరు జరుగుతున్నాయి కదా ఇప్పుడు. అంటే నేను అటు ఇటు అన్నా కూడా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజల కోసం చాలా సౌకర్యాలు ఎదురుంది. పవన్ కళ్యాణ్ కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, వాటెవర్, కొన్నాళ్ళపాటు చిరంజీవి గారు కావచ్చు, ఇప్పుడు పోసాని, ఆలి, వీళ్ళందరూ అంటే చాలా కంఫర్టబుల్ జోన్ లో ఉండి మీరు చూసే షూటింగ్ వెళ్తుంటే కాస్త మబ్బు ఎండ ఉన్నా కూడా గొడవ పడతారు ఆర్టిస్టులకి. అంత సుకుమారంగా ఉన్న ఈ ఆర్టిస్టులు ప్రజల కోసం జనాల్లోకి వెళ్తున్నారు కదా, అటువంటి వాళ్ళు ఎవరో వస్తారు, చిత్తపురి తాట తీస్తారు. సర్వే జన సుఖిన భవంతని పాత రోజుల్లో ఉండేవి. ది ఎండ్ అని ఇప్పుడు అంటున్నారు కానీ శుభం అనేవాళ్ళు. అప్పుడు సమాప్తం అనేది శుభం అనేవాళ్ళు, ఇప్పుడు ది ఎండ్ అంటున్నారు, సమాప్తం అంటున్నారు. పాత రోజుల్లో లాగా శుభం కాడు పడుతుంది చిత్రపురి కాలనీకి. మీరు ఇందాక డ్రాగ్ అవుతుంది, ఇవాళ రేపా ఎల్లుండి అన్నది. బహుశా మీరు నా వయసుకు వచ్చేదానికల్లా కూడా కావచ్చు. బట్ డోంట్ లూజ్ హోప్.
దెర్ ఈస్ ఎ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, నా ఆఫీస్ లో ఎప్పుడు ఉంటుంది, హీ హూ డస్ నాట్ హోప్ టు విన్, సరే ఇది హీ హూ డస్ నాట్ హోప్ టు విన్ హ్యాస్ ఆల్రెడీ లాస్ట్ అని. ఎవరైతే గెలుస్తామని నమ్మకం లేదో వాళ్ళు ఆల్రెడీ ఓడిపోయినట్టే. నాకు ఓడిపోవటం ఇష్టం లేదు. చిత్రపురికాలని బాగుంటది. మీరు ఇందాక కాస్టింగ్ కోచ్ కాన్సెప్ట్ లో కంప్లైంట్లు బాగుంటాయి, అన్ని బాగుంటాయి. థ్యాంక్ యూ.